అది రామాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్ళో సోములు, రమాదేవి అనే దంపతులుండేవాళ్లు. వాళ్లకిద్దరు కూతుళ్ళు, స్వప్న మరియు స్నేహ. సోములు కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెద్ద కూతురు స్వప్న ఇంటి పనులు చూసుకుంటే, చిన్న కూతురు స్నేహ బాగా చదువుకునేది. ఒకరోజు సోములు పట్నం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ ప్రమాదంలో రమాదేవికి తీవ్రమైన గాయాలై మంచానికే పరిమితమైంది. స్వప్న, నా బతుకిలా అయ్యింది. మీ నాన్న పోయారు. ఇప్పుడు ఈ ఇంటిని, నీ చెల్లిని ఎవరు చూసుకుంటారు తల్లి? భయపడకమ్మా, నేనున్నాను కదా. నాన్న లేని లోటు రానివ్వను. స్నేహ చదువు ఆగకూడదు. తను బాగా చదువుకోవాలి. కానీ తల్లి, ఇంటికి ఒక మగదిక్కుండాలి కదా. మన బంధువుల్లో వీరేశమున్నాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. వాడు మన ఇంటికి ఇల్లరికమొస్తే మన ఇంటికి మగతోడుంటుంది. సరేనమ్మా, స్నేహ చదువు కోసం, నీ ఆరోగ్యం కోసం నేనెవరినైనా పెళ్లి చేసుకుంటాను. అలా ఇంటి బాధ్యత కోసం స్వప్న వీరేశంని పెళ్లి చేసుకుంది. స్నేహని పట్నంలో ఒక హాస్టల్లో ఉంచి డిగ్రీ చదివించడానికి పంపించింది. పెళ్లైన కొత్తలో వీరేశం బాగానే ఉన్నా రాను రాను నిజస్వరూపం బయటపడింది. సోములు దాచిన కొద్దిపాటి డబ్బును, పొలం మీద వచ్చే ఆదాయాన్ని తాగుడుకు తగలేయటం మొదలెట్టాడు. ఇంటి బాధ్యత గాలి కొదిలేశాడు. స్వప్న ఇరుగు పొరుగు ఇళ్లలో పాచి పని చేసి బట్టలు కుట్టి డబ్బు సంపాదిస్తుంటే ఆ డబ్బును కూడా లాక్కునేవాడు. రాత్రి సమయం వీరేశం తాగి తూలుతూ ఇంటికొచ్చాడు. స్వప్న, ఓసై స్వప్న, ఎక్కడున్నావే? బయటికి రా, నాకు డబ్బు కావాలి. ఏవండి, ఎందుకిలా రోజు తాగొస్తున్నారు? అవన్నీ నీకు అవసరం లేదు. నువ్వు డబ్బు ఇస్తావా, నన్నే తీసుకోమంటావా? వీరేశం స్వప్న డబ్బాలో దాచిన డబ్బు తీస్తున్నాడు. ఏవండి, వద్దు, ఆ డబ్బు తీయకండి. అది స్నేహ హాస్టల్ ఫీజు కోసం దాచాను. రేపు పంపించాలి. ఓసై, నాకు తాగడానికి కావాలి. ఆ స్నేహ చదివి ఏం పొడుస్తుంది? దానికి కూడా పెళ్లి చేసి పంపించేయి. వీరేశం డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. స్వప్న మూలన కూర్చొని ఏడుస్తోంది. రమాదేవి మంచం మీద ఉండి నిస్సహాయంగా రోదించింది. మరుసటి రోజు హాస్టల్ వార్డెన్ ఫీజు కట్టకపోతే పంపించేస్తామని చెప్పడంతో స్నేహ ఫోన్ చేసి ఆ విషయం స్వప్నకి చెప్పింది. స్వప్న స్నేహను ఇంటికి వచ్చి డబ్బు తీసుకెళ్లమంది. కాని స్వప్న చేతిలో చిల్లిగవ్వలేదు. దాంతో తన తాలిబొట్టు తాకట్టు పెట్టాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు స్నేహ ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన స్నేహకి స్వప్న ముఖం మీద దెబ్బలు కనిపించాయి. వీరేశం ఇంట్లో లేడు. తల్లి మంచం మీద ఏడుస్తోంది. అక్కా, ఏమైంది నీ ముఖానికి? బావ కొట్టాడా? ఏం లేదు స్నేహ, కింద పడ్డానంతే. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, భోజనం చేద్దాం. ఫీజు డబ్బులు సాయంత్రం ఇస్తాను. అబద్ధం చెప్పకక్కా. అమ్మ కళ్లలో నీళ్లు, నీ ఒంటి మీద దెబ్బలు నిజం చెప్తున్నాయి. బావమన్న డబ్బులన్నీ తాగుడుకు తగలిస్తున్నాడు గదూ? అవునమ్మా స్నేహ, నీ అక్క నీకోసం నరకం అనుభవిస్తోంది. వాడు నిన్న రాత్రి నీ ఫీజు డబ్బులు కూడా లాక్కున్నాడు. ఇప్పుడు నీకోసం అక్క తన తాలిబొట్టు అమ్మడానికి సిద్ధపడింది. తాళిబొట్టమ్మడమా? నా చదువు కోసం అక్క తాళమ్మాలా? వద్దక్కా, నాకీ చదువొద్దు, ఏమొద్దు. స్నేహ, పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు చదువుకోవాలి. నువ్వు ప్రయోజకురాలివైతేనే మన కష్టాలు తీరిపోతాయి. మన నాన్న నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని కలకనేవారు. నువ్వు చదువు ఆపకూడదు చెల్లి. చదువుకుంటానక్కా, కాని హాస్టల్లో ఉండి కాదు. మనింట్లోనే ఉంటూ కాలేజ్కి వెళ్తాను. హాస్టల్ ఫీజు మిగులుతుంది కదా, ఆ డబ్బుతో ఇల్లు నడపచ్చు. కానీ కాలేజ్ పట్నంలో ఉంది కదా, రోజు వెళ్లాలంటే బస్ ఛార్జీలవుతాయి. నేను చూసుకుంటానక్కా, నువ్వు నా గురించి బెంగపడకు. స్నేహ మరుసటి రోజు నుండి ఇంటి నుండి కాలేజ్కి వెళ్లటం మొదలెట్టింది. కాని బస్ ఛార్జీలకు, కాలేజ్ ఫీజులకి కూడా డబ్బు లేదు. అక్కనడిగితే బావ గొడవ చేస్తాడని భయం. అందుకే పట్నంలో బస్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న హోటల్లో పనికి కుదిరింది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు హోటల్లో గిన్నెలు కడగటం, టేబుల్స్ శుభ్రం చేయటం ఆమె పని. తర్వాత కాలేజ్కెళ్ళాలి. హోటల్లో మేనేజర్, ఏమ్మా, తొందరగా గిన్నెలు కడుగు, కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆ టేబుల్స్ కూడా తుడవాలి. అలాగే సార్.
స్నేహ పని ముగించుకొని కాలేజ్కి పరుగెత్తేసరికి రోజూ లేట్ అవుతుంది. మొదటి పీరియడ్ తీసుకునే శాంతి మేడం చాలా స్ట్రిక్ట్. కాలేజీలో శాంతి మేడం పాఠం చెప్తున్నారు. స్నేహ ఆయాసపడుతూ క్లాస్కొచ్చింది. మే ఐ కమిన్ మేడం? స్నేహ, మళ్ళీ లేట్. అసలు నీకు చదువు మీద శ్రద్ధ ఉందా లేదా? సారీ మేడం, బస్ లేట్ అయింది. రోజు బస్సు లేట్ అవుతుందా, లేక నువ్వు లేటుగా వస్తున్నావా? ఇలా లేట్గా వచ్చేవాళ్ళు నా క్లాస్లో కూర్చోవద్దు. గెట్ అవుట్. ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి. నో, క్రమశిక్షణ లేని విద్యార్థుల్ని నేను సహించను. బయట నిలబడు. స్నేహ మారు మాట్లాడకుండా బయట నిల్చుంది. తన కష్టం ఎవ్వరికీ చెప్పుకోలేదు. క్లాస్లో అందరూ ఆమెని చూసి నవ్వుకుంటున్నారు. వీళ్లకి చదువు విలువ తెలీదు, టైంపాస్కొస్తారని శాంతి మేడం విసుక్కున్నారు. ఆ మాటలు స్నేహ గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి. ఒక ఆదివారం శాంతి మేడం తన కుటుంబంతో కలిసి లంచ్ చేయడానికి స్నేహ పనిచేస్తున్న హోటల్కొచ్చింది. స్నేహ అక్కడి టేబుల్స్ తుడుస్తోంది. కస్టమర్లు తిన్న ఎంగిలి ప్లేట్లు తీస్తోంది. శాంతి మేడం స్నేహని చూసి షాక్ అయింది. స్నేహ, నువ్వా? స్నేహ మేడంని చూసి భయంతో చేతిలోని జగ్గు కింద పడేస్తుంది. ఏంటే స్నేహ, జాగ్రత్తగా పని చేయలేవా? జగ్గు పడేశావు. ఆగండి, ఆమె నా స్టూడెంట్. శాంతి మేడం స్నేహని పక్కకి పిలిచారు. స్నేహ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తలదించుకొని నిలబడింది. స్నేహ, ఏంటిది? నువ్విక్కడ పని చేస్తున్నావా? అందుకేనా రోజు కాలేజ్కి లేట్గా వస్తున్నావు? అవును మేడం, మా అక్క భర్త తాగుబోతు. అక్క కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కుంటాడు. అమ్మ మంచంలో ఉంది. నా చదువు కోసం అక్క తాళమ్మడానికి సిద్ధపడింది. అందుకే అక్కకి భారం కాకూడదని నా ఫీజు కోసం ఈ పని చేస్తున్నాను. దయచేసి ఎవరికి చెప్పకండి మేడం, కాలేజ్లో తెలిస్తే నవ్వుతారు. స్నేహ చెప్పిన నిజం విని శాంతి మేడం గుండె కదిలిపోయింది. తన విద్యార్థిని గురించి తప్పుగా అర్థం చేసుకునేందుకు చాలా బాధపడ్డారు. కళ్లలో నీళ్లొచ్చాయి. క్షమించు స్నేహ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ కష్టం, నీ బాధ్యత గురించి తెలియక నిన్ను క్లాస్ బయట నిలబెట్టాను. నువ్వు గ్రేట్ తల్లి. ఈ వయసులో కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నావు. పర్వాలేదు మేడం. ఇకపై నువ్వీ పని చెయ్యొద్దు. నీ కాలేజ్ ఫీజ్, బస్ ఛార్జీలు నేను కడతాను. నీకు కావలసిన పుస్తకాలు నేనిస్తాను. నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి. వద్దు మేడం, అది మీకు భారం. గురువుగా ఇది నా బాధ్యత. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అదే నాకిచ్చే గురుదక్షిణ. శాంతి మేడం సాయంతో స్నేహ హోటల్లో పని మానేసింది. పూర్తి సమయం చదువుకే కేటాయించింది. శాంతి మేడం స్నేహకి ప్రత్యేకంగా క్లాసులు తీసుకున్నారు. 2 ఏళ్లు గడిచాయి. ఫైనల్ ఇయర్లో స్నేహ టాపర్గా నిలిచింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పెద్ద కంపెనీలో స్నేహకి మంచి ఉద్యోగం వచ్చింది. స్నేహ ఆఫర్ లెటర్తో ముందుగా శాంతి మేడం దగ్గరికి వెళ్ళింది. మేడం కాళ్ళకి నమస్కరించింది. మేడం, నాకు జాబ్ వచ్చింది. నెలకి 50,000 జీతం. ఇదంతా మీ వల్లే. ఆ రోజు మీరు నాకు సాయం చేయకపోయుంటే నా చదువు అక్కడే ఆగిపోయేది. ఇది నీ కష్టం స్నేహ. నీ పట్టుదలే నిన్ను గెలిపించింది. వెళ్ళి మీ అమ్మకి, అక్కకి ఈ శుభవార్త చెప్పు. స్నేహ చేతిలో మొదటి నెల జీతం స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికెళ్ళింది. అక్కా, ఇదిగో నా మొదటి జీతం. అమ్మా, నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది. ఇక మన కష్టాలు తీరిపోతాయి. నిజమా స్నేహ? నా త్యాగం ఫలించింది. స్నేహ, ఆ డబ్బు నాకివ్వు. నాకు చాలా అప్పులున్నాయి, అవన్నీ తీర్చేయాలి. ఆగు బావా, ఈ డబ్బు మీద, ఈ ఇంటి మీద నీకెలాంటి అధికారమూ లేదు. ఇన్నాళ్ళు నా అక్కని కొట్టావు, అమ్మని ఏడిపించావు. ఇకపై అది సాగదు. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? అవును, ఇప్పుడు నేను భయపడే స్నేహాని కాదు. నేను తలచుకుంటే నిన్ను గృహహింస కేసు కింద జైలుకి పంపించగలను. నీకు 2 దారులున్నాయి. 1, తాగుడు మానేసి పొలం పని చేస్తూ మనిషిలా బతకటం. 2, జైల్లో చిప్పకూడు తినటం. ఏది కావాలో తేల్చుకో. స్నేహ కళ్లలో రౌద్రాన్ని చూసిన వీరేశం భయపడ్డాడు. తన చేతిలో ఇక ఏం లేదని అర్థమైంది. పశ్చాత్తాపం కాదు, భయం అతన్ని మార్చింది. వద్దులే స్నేహ, తాగుడు మానేస్తాను. నన్ను జైలుకి పంపించకు.
స్నేహ తన జీతంతో తల్లికి పట్నంలో మంచి వైద్యం చేయించింది. ఆపరేషన్ తర్వాత రమాదేవి వీల్చైర్లో కూర్చొని తిరగగలిగే స్థాయికొచ్చింది. వీరేశం తాగుడు మానేసి పొలం పనుల్లో పడ్డాడు. స్వప్న ముఖంలో ఇన్నాళ్లకు నవ్వు చూసింది స్నేహ. స్నేహ శాంతి మేడంకి ఫోన్ చేసి, హలో మేడం, అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్క సంతోషంగా ఉంది. బావ మారాడు. థ్యాంక్ యూ మేడం. సంతోషం స్నేహ. ఒక విద్యార్థి గెలిస్తే ఆ గురువు గెలిచినట్టే. నువ్వు కేవలం పాఠాలు నేర్చుకోలేదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నావు. ఒక గురువు అర్థం చేసుకుంటే విద్యార్థి జీవితం ఎలా మారుతుందో, ఒక విద్యార్థి బాధ్యతగా ఉంటే కుటుంబం ఎలా నిలబడుతుందో స్నేహ కథ నిరూపించింది. కష్టాలు మనిషిని కృంగదీయవు, అవి గెలుపుకు సోపానాలు అని ఆమె జీవితం చెప్తోంది. అనగనగా రంగాపురం అని ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో అశ్విని అనే అమ్మాయి అంటే ఊరందరికీ చాలా ఇష్టం. ఆమె జుట్టు నల్లగా మోకాళ్ల కింది వరకు ఒత్తుగా పొడవుగా ఉండేది. ఆ ఊరి ఆడపిల్లలందరూ అశ్విని జుట్టు చూసి అసూయపడేవాళ్లు. పక్కుళ్ళో ఉన్న రఘుతో అశ్విని పెళ్లి నిశ్చయమైంది. రఘు అమాయకుడు, మంచివాడు. కాని రఘు తల్లి అశ్వినికి కాబోయే అత్తగారు రత్తమ్మ మాత్రం పరమ గయ్యాళి. రఘు చెల్లెలు రేఖ అసూయపరురాలు. రఘు అశ్వినిల పెళ్లి ఘనంగా జరిగింది. అశ్విని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. రత్తమ్మ కూతురు రేఖకి అశ్విని పొడవు జడ చూసి అసూయ ఏర్పడింది. రేఖకి చిన్న జడ ఉండటం అశ్విని పైన అసూయకి కారణమైంది. అమ్మా, నీ కోడలు చూశావా? ఎప్పుడూ తన జుట్టు దువ్వుకుంటూ ఉంటుంది. ఇంట్లో పనులంటే ఆమెకి పట్టింపు లేకుండా పోతుంది. కొత్త కోడలు కదా అని చూస్తున్నానే. ముందు నుండే కోడల్ని అదుపులో ఉండేలా చూడమ్మా. తర్వాత నీ నెత్తి మీద కూర్చున్నాక ఏం చెయ్యలేం. అప్పుడు ఇంట్లో పనులు నువ్వే చేయాల్సొస్తుంది. రేఖ మాటలు రత్తమ్మకి ఆందోళన కలిగించాయి. అశ్విని పైన పెత్తనం చెయ్యాలని రత్తమ్మ నిర్ణయించుకుంది. ఏమే అశ్విని, పొద్దున్నే మొదలెట్టావా? ఆ జుట్టుకు నూనె రాయడానికి, దువ్వుకోవడానికి గంటల గంటల సమయం వృధా చేస్తున్నావు. ఇంట్లో పనులెవరు చేస్తారు? లేదత్తయ్య గారు, పనులన్నీ అయిపోయాకే కూర్చున్నాను. ఓహో, అవునా? అయితే ఇంత పొడవు జుట్టు నీకెందుకే? నీ జుట్టుకి ఇంట్లో నూనంతా అయిపోతుంది. అశ్విని ఆ మాటలకి బాధపడింది. కాని అత్తగారు కదా అని మౌనంగా ఉండిపోయింది. రత్తమ్మ అక్కడితో ఆగలేదు. అశ్విని మీద పగ పెంచుకుంది. రేఖ ఎలాగైనా అశ్విని జుట్టు కత్తిరించాలని నిర్ణయించుకుంది. దానికి వాళ్ళెంచుకున్న మార్గం మూఢనమ్మకాలు. ఒకరోజు రఘు పొలం నుండి వస్తూ కాలు జారిపడ్డాడు. చిన్న దెబ్బ తగిలింది. అంతే, రత్తమ్మ రేఖ దాన్ని పెద్ద రాద్దంతం చేశారు. ఇదంతా ఈమె గారొచ్చిన వేళ విశేషం. అయ్యయ్యో, నా కొడుకు కాలిరిగిపోయిందే. నా కొడుకు మంచం పాలైపోయాడు. ఇదంతా జుట్టు వల్లే. అత్తయ్య గారు, ఏమంటున్నారు? ఆయన కాలు జారిపడితే నా జుట్టుకేం సంబంధం? సంబంధం లేకపోవడమేంటి? కోడలి జుట్టు మరీ పొడవెక్కువుంటే ఆ ఇంటి మగాళ్లకు గండమంట. అందుకే నా కొడుకు ఈరోజు ఇలా పడ్డాడు. రేపు ఇంకేం జరుగుతుందో ఏంటో. రఘు కూడా తల్లి మాటలు నమ్మి అశ్విని వైపు కోపంగా చూశాడు. అవును, ఈ మధ్య నాకు కూడా ఆరోగ్యం బాగుండట్లేదు. నిజమేనేమో అశ్విని, అమ్మ చెప్తుంది కదా. ఈ మధ్య ఇంట్లో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. మొన్న ఇంటి ముందు చెట్టు విరిగి మన ఇంటిపైన పడబోయింది. కొద్దిలో ఆ అపాయం తప్పింది. ఈరోజు నాకు దెబ్బ తగిలింది. ఏవండి, బాగా గాలి వేస్తే చెట్టు విరగటం సహజమే కదా. అయినా అది చెదలు పట్టిన చెట్టు. దానికి నా జుట్టుకి లింకు పెడతారేంటి? కాని అశ్విని మాట ఎవ్వరూ వినరు. రత్తమ్మ రేఖ ఆ విషయాన్ని ఊరంతా ప్రచారం చేశారు. అశ్విని జుట్టు వల్లే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది, ఆ జుట్టు శని జుట్టు అని పుకార్లు లేపారు. అశ్విని మానసికంగా కృంగిపోయింది. ఎక్కువగా ప్రేమించే తన జుట్టు ఇప్పుడు అందరికీ శనిలా కనిపిస్తుందా అని ఏడ్చేది. కాని రత్తమ్మ రేఖ పంతం నెగ్గించుకోవాలని చూశారు. ఒకరోజు రాత్రి రేఖ పెద్ద డ్రామా ఆడింది. అమ్మో, దయ్యం దయ్యం! ఏమైందమ్మా? అమ్మా, జుట్టుతో దయ్యం నా గొంతు నులుముతుంది. ఒరేయ్ రఘు, నాకు భయంగా ఉందిరా. ఈ ఇంట్లో అది జుట్టుతో ఉంటే నేను రేఖ ఉండం. ఈ క్షణమే ఆ జుట్టు కత్తిరించాల్సిందే.
తల్లి మాటలకు రఘు భయపడిపోయాడు. అశ్విని దగ్గరికెళ్లి గట్టిగా చెప్పాడు. అశ్విని, మా అమ్మ చెల్లెలు కంటే నీ జుట్టు ఎక్కువ కాదు. ఇప్పుడే ఈ క్షణమే నీ జుట్టు కత్తిరించేసుకోవాలి, లేదంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వద్దండి, వద్దు. ఇది నా చిన్నప్పటి నుండి ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. శని అని నింద వేయకండి. చూసావా, దానికి దాని అందమే ముఖ్యం, మనం కాదు. కత్తిరించు అశ్విని. అశ్విని ఇక చేసేది లేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కత్తెర తీసుకుంది. తన పొడవాటి నల్లని అందమైన జుట్టుని కత్తిరించుకుంది. అది చూసి రేఖ చాటుగా నవ్వుకుంది. హమ్మయ్యా, ఇప్పుడు దీని అందం పోయింది, ఇక దీనివైపు ఎవ్వరూ చూడరు అని సంతోషించింది. జుట్టు కత్తిరించుకున్న తరువాత అశ్విని ఎప్పుడూ ఏడుస్తూ గదిలో తలుపులేసుకుని కూర్చునేది. రఘుకి కూడా భార్యనలా చూసి బాధగా అనిపించినా తల్లి భయంతో ఏమీ అనలేకపోయేవాడు. అలా కొన్ని రోజులుగా ఒకరోజు అశ్విని మనశ్శాంతి కోసం ఊరి బయట ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. అప్పుడొక స్వామీజీ అటుగా వచ్చాడు. బిడ్డా, ఎందుకమ్మా అంతలా రోదిస్తున్నావు? నీ కన్నీళ్లకు కారణమేమిటి? స్వామి, నా అత్తగారు ఆడపడుచు ఈర్ష్యకి నా ఇష్టమైన జుట్టు బలైపోయింది. శని అని నింద వేసి నా జుట్టు కత్తిరింపజేశారు. పిచ్చి తల్లి, జుట్టు పోయిందని మనస్సులో బాధ పెట్టుకున్నావా? నీ మనసు స్వచ్ఛమైంది. ఆ స్వచ్ఛతే నీకు శ్రీరామ రక్ష. వాళ్ళు ఈర్ష్యతో చేసింది నీకు వరం కాబోతుంది. వాళ్ళకా విషయం తెలీదు. వరమెలా అవుతుంది స్వామి? ఇది మహిమాన్వితమైన తైలం. ఇది రాసుకుంటే పోయిన జుట్టు బంగారు వర్ణంతో వస్తుంది. ఈ రోజు రాత్రి ఇది రాసుకో. రేపు ఉదయం ఏం జరుగుతుందో చూడు. అశ్విని ఆ తైలం తీసుకుని ఇంటికెళ్ళింది. ఎవ్వరికీ తెలియకుండా రాత్రి పడుకునే ముందు ఆ తైలం తలకు రాసుకుంది. స్వామీజీ మాటలు నిజమైతే ఎంత బాగుండు అని కోరుకుంటూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం అశ్విని తల చాలా బరువుగా అనిపించింది. ఏదో పాదాలకు తగులుతుందని కిందికి చూసింది. ఆశ్చర్యం! ఏవండీ! అశ్విని అరుపుకు రఘు, రత్తమ్మ పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లు చూసిన దృశ్యం చూసి నోట మాట రాలేదు. అశ్విని జుట్టు నిన్నటి వరకు మెడ దగ్గరే ఉన్న జుట్టు ఇప్పుడేకంగా నేల వరకు పెరిగిపోయింది. అంతేకాదు, అది బంగారంలా మెరుస్తూ ఒత్తుగా ఉంది. ఏంటే ఇది? రాత్రికి రాత్రే జుట్టంత పొడవెలా పెరిగిపోయింది? దయ్యం! ఇది ఖచ్చితంగా దయ్యం పనే. కాదత్తయ్య గారు, ఇది దేవుడి వరం, స్వామీజీ ఇచ్చిన తైలం మహిమ. అది చూసి రేఖకి అసూయ రెట్టింపైంది. మళ్ళీ కత్తిరించాల్సిందే. ఇది దేవుడిచ్చిన వరం, దీన్ని తీసే హక్కు ఎవ్వరికీ లేదు. రఘు కూడా భార్య బంగారు జుట్టు చూసి ముగ్ధుడయ్యాడు. తల్లి చెల్లెలి మాటలు వినలేదు. కాని అసలైన విచిత్రం తరువాత మొదలైంది. మరుసటి రోజు ఉదయం లేచేసరికి అశ్విని బంగారు రంగు జుట్టు ఇంకాస్త పెరిగింది. అశ్విని దాన్ని కత్తిరించింది. కాని మళ్లీ గంటల వ్యవధిలోనే అది పెరిగిపోతుంది. ఎంత కత్తిరించినా మళ్లీ మళ్లీ పెరుగుతుంది. ఏవండి, ఈ జుట్టు పెరుగుతూనే ఉంది, ఇబ్బందిగా ఉంది. రోజూ కత్తిరించక తప్పదు. కాని కత్తిరించిన ఈ బంగారం రంగు జుట్టును ఏం చెయ్యాలి? ఇది మామూలు జుట్టు కాదు, చాలా నాణ్యంగా బంగారంలా ఉంది. ఈ జుట్టుతో మనమేదైనా వ్యాపారం చేయొచ్చుగా? అశ్విని ఆలోచన అద్భుతంగా అనిపించింది. అశ్విని తన ఇంటి ముందే ఒక చిన్న బోర్డు పెట్టింది. కొద్ది రోజుల్లోనే అశ్విని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. రేఖ, రత్తమ్మ అదంతా చూసి తట్టుకోలేకపోయారు. చూసావా అమ్మా, నీ కోడలు వ్యాపారం చేస్తూ మనల్ని పురుగుల్లా చూస్తుంది. నువ్వూరికే ఉంటే ప్రయోజనం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. రేఖ మాటలు రత్తమ్మ మనసులో కలవరం పెంచాయి. ఏమే, మనింటి పరువు తీస్తున్నావా? ఇంట్లో జుట్టు కత్తిరించమ్ముతావా? షాప్ పెడతావా? అత్తయ్యగారు, ఏ పని చిన్నది కాదు. ఒకప్పుడు నా జుట్టు వల్ల దరిద్రం అన్నారు. ఇప్పుడు అదే జుట్టు మన ఇంటికి మహాలక్ష్మిని తీసుకొస్తుంది. చూడండి ఈ నెల సంపాదన. అశ్విని రత్తమ్మ చేతిలో ఒక నోట్ల కట్ట పెట్టింది. అది చూసిన రత్తమ్మకి, రేఖకి కళ్ళు తిరిగినంత పనైంది. డబ్బు చూడగానే రత్తమ్మలో ఉన్న అసూయ కాస్త ఆశగా మారింది. రేఖ మాటల్ని పెడచెవిన పెట్టింది. అమ్మా అశ్విని, కాస్త జ్యూస్ తాగుతావా? ఆలసిపోయి ఉంటావు. నా బంగారు కోడలివి.
నీ జుట్టు మన ఇంటికి కల్పవృక్షం తల్లి. ఏంటత్తయ్య గారు, అప్పుడు ఆ జుట్టు శనన్నారు, ఇప్పుడు కల్పవృక్షం అంటున్నారు? ఏదో తెలియకన్నానులే, నా కళ్ళు మూసుకుపోయాయి. ఈర్ష్యతో నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. గతం గతః. అత్తయ్య గారు, అంతా మన మంచికే జరిగింది. అశ్విని తన సంపాదనతో రేఖకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. మీరు దేవత లాంటి వాళ్ళు వదినా, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. పర్వాలేదులే రేఖ, వదిన మరదళ్ళంటే ఆ మాత్రం ఉండాలే. నువ్వు ఆనందంగా ఉంటే నాకంతే చాలు. అశ్విని కథ ఆ ఊరందరికీ ఆదర్శంగా నిలిచింది. అశ్విని అత్తగారు ఇప్పుడు కోడలి విజయాన్ని చూసి గర్వపడుతున్నారు.